నేను నిమిత్త మాత్రుణ్ణి, నాకు ఈ కొరవలి కాదు. రండి రండి, మన నెగ్గారా, మన నెగ్గాం. ఫ్యాక్టరీ గేట్ కట్టేశారు. రండి రండి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సూరి బాబు, సూరి బాబు, సూరి బాబు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సూరి బాబు, సూరి బాబు. చెప్పు స్వరాజ్యం, ఏం కావాలి? రేపు ఈ పేదరికం జరిపిస్తున్న పెద్దరిక పెళ్ళో నువ్వు చిన్నపోకూడదు. ఏం కావాలో చెప్పు. నువ్వుంటే చాలు. ఇంకా? నీ మనసుంటే చాలు. తర్వాత? నీ మనసును పూచిన మల్లెలు నా వెళ్తే చాలు. ఓ సింతేనా? అయితే ఇప్పుడే తెస్తాను. మల్లెలు తీసుకొస్తాను. ఎరా, నీ అల్లరి మరీ ఎక్కువవుతుంది. వస్తాను. చివరికిలా చెరువులో చిన్న చేపలన్నీ ఏకమై మమ్మల్ని ఒడ్డుకు తరివేస్తే చావు బతుకుల మధ్య గిలగిల తన్నుకుంటూ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాం నిమిత్త మాత్రంలో. ఇక్కడ పరిస్థితి అది. ఇదే అమెరికాలో అయితే ఇలా జరగదు. షడప్, ఇది ఇండియా. ఇక్కడ ఏది చేసినా ఇండియా బుద్ధులతో చేయాలంటారు. చెయ్యటానికి ఏముందండి? ఈ రోజు సమ్మె గెలిచామన్న సంతోషం, తెల్లవారితే మీడే ఊరేగింపు. ఇదంతా చూస్తుంటే వాళ్ళ శక్తి ఏదో సముద్రం పొంగినట్టుగా. నేను తలుచుకుంటే సముద్రానికి ఆనకట్ట వేయించగలను. ఏమేయించడమో ఏమో, ఈ మొఖాలు వేసుకుని ఆ ఊర్లో అడుగు పెట్టాలంటే మాకేదోగా ఉంది. ఆ పంతులు గారు పెట్టిన పిటిషన్లన్నీ రేపు విచారణకు వస్తే మేము ఆ ఊరు వదిలి పెట్టాల్సిందే. ఊరు వదిలేయటం ఏమిటండి బాబు? ఆ కావయ్య గారి కొత్త అల్లుడు వ్యవహారం చూస్తూ ఉంటే మనం ఇలా నిమిత్త మాత్రంగా కూడా మిగలకుండా మన ఊరి పాడుబడ్డ పంట కాలంలో తేలే శవాలు మన ముగ్గురు అనిపిస్తోందండి. మీరేం పిరికివాళ్ళుగా రాజీ పడిపోయి వాళ్ళకేం తలంచక్కర్లేదు. కాకపోతే మారుతున్న రోజులకు తగ్గట్టుగా మనము మారుతున్నట్టు నటించాలి. సామధాన దండోపాయాల్లో పొరపాటును మనం వెనక నుంచి ప్రారంభించాం. సరే, ఇంత జరిగాక మనం వెనకడుగు వేయటం మంచిది కాదు. నేను చెప్పినట్టు చేయండి. అన్నట్టు మీ ఊళ్ళో ఆ కూని కూరగాడి పేరేంటి? వాడేనండి, మీ మేనేజర్ని మక్కిలేదనండి వాడు. మేము అందరం కలిసి లాడ్జీలో అమ్మిన ఆ తులసిని ఎంట పెట్టుకొచ్చినోడు. మా అందరికీ మూడైన ఆ రంగడిగాడు. ఎవరు నేను కోర్టులో బాధించి శిక్ష వేయించినవాడా? అయితే ఇది ఇండియా కాబట్టి తప్పనిసరిగా వాడు నక్సలైట్ అయి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. హలో, పోలీస్ స్టేషన్. ఎవరు మాట్లాడేది? ఆయన పోలీసులు పట్టుకెళ్ళిపోతున్నారు. పదండి మ్యాటర్. కొడకలారా,
మనందరి మంచి కోరి ఆ మ్యాటర్ని చంపేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటావా? ఊరుకోవద్దు రే. రాముడు లచ్చన అమ్మా, ఆ మ్యాటర్ ని కాపాడుకుందాం. మన ప్రాణాలు అట్టేసైనా సరే వాళ్ళ అంత చూద్దాం. పదండి పదండి. ఏరా ఈ ఊరికి కొత్త పొద్దు పడిపిస్తావా? చీకటడేసరికి నీ బతికే తెల్లారిపోయింది. ఏరా నా గొడ్డకి నీళ్ళు లేకుండా చేస్తావా? ఇప్పుడు నీ నీడే లేకుండా చేస్తారా? ఏమయ్యా పంతులు, ఆనాడు మేము చెప్పినట్టు నువ్వు ఈ ఊరు వదిలింటే నీకు ఇక్కడిని తప్పేవి కదా. ఎంతైనా నువ్వు మమ్మల్ని నిమిత్తం మాత్రం చేయటం.
లక్ష్మి లక్ష్మి మల్లెలు మల్లెలు మీకోసమే వస్తున్నాం, మీరే ఎదురయ్యారు. ప్రభు, ఇక మీరే మాకు దిక్కు. మీ దిక్కు దాక్కున్నా నేను వస్తుంటే మీరే నాకు ఎదురయ్యారు. ఇప్పుడు ఏం చేయాలి? అంతా అయిపోయి ఇప్పుడు ఏం చేద్దాం? అందరం కలిసి గోదాట్లో దూకుదాం. ఈసారి మనం నిజంగానే నిమిత్త మాత్రం అయిపోయాం. మనం గోదావరి దాకా వెళ్ళక్కర్లేకుండానే ఆ గోదావరి వరదలా పొంగి ఎలా ముంచుకొస్తుందో ఒక్కసారి అలా చూడండి అయ్యా బాబు.